ఇష్యూలో పవన్ కళ్యాణ్ కలగజేసుకోవాలి అని కోరుతున్నారు దువ్వాడ వాణి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్ళటానికి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం చేయాలి అని పవన్ కళ్యాణ్కు విన్నవించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆమె. మరోవైపు మూడో రోజు కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే దువ్వాడ శ్రీనివాస్ భార్య పెద్ద కుమార్తె బైఠాయించి న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ వాణికి మద్దతు పెరుగుతోంది. మహిళా సంఘాల నుంచి దువ్వాడ వాణికి మద్దతు పెరుగుతోంది. ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించున్నారు. దువ్వాడ వాణి ఇంటి బయటే ఆందోళన చేస్తూ అక్కడే నిద్రిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే ఆందోళన చేస్తున్నారు. భార్య వాణికి విడాకులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు దువ్వాడ శ్రీనివాస్. వాణికి విడాకులు ఇచ్చి ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆ ఇంటి ముందే దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ను కలవటానికి ప్రయత్నిస్తున్నారు దివ్యల మాధురి కారణంగా ఈ వివాదం మరింత పెద్దదైంది. దివ్యల మాధురి కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వివాదంలో తల దూర్చేందుకు ముందుకు రావడం లేదు దువ్వాడ శ్రీనివాస్ బంధువులు ఎవరు కూడా ఈ వివాదంలో తలదూర్చడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మరోవైపు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి పరస్పరం ఒకరికొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే దువ్వాడ వాణి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరగబోతుంది దువ్వాడ ఇష్యూలో? పవన్ కళ్యాణ్ ముందుకు ఈ ఇష్యూ వెళ్ళబోతుందా? పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని వాణి కోరబోతున్నారా? ఏం జరగబోతుంది అసలు ఈ ఇష్యూలో? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, ఆయన పంచాయతీ మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఇంటి పంచాయతీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాణికి విడాకులు ఇవ్వాలని కూడా దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లోనే సూచించారు. అయినప్పటికి కూడాను ఇప్పటి వరకు ఆయన ఆ ప్రయత్నం చేయకపోవడంతో 3 రోజులుగా ఆ ఇంటి వద్ద తమకు న్యాయం చేయాలి, తమ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పెద్ద పాప హైందవుని తీసుకుని ఈరోజు వాణి 3వ రోజు కూడాను దువ్వాడ శ్రీని ఇంటి వద్ద ఉన్నటువంటి సెల్లార్లో అక్కడే రేయింబవలు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మొన్న రాత్రి ఏదైతే తలుపులు పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించినట్టు విషయం తెలిసిన తర్వాత బయట నుండి వచ్చి అటు కూతురని చూడకుండా ఇటు భార్యను చూడకుండా దుర్భాషలాడుతూ వారిపై దాడికి కూడా పాల్పడి లోపల వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. కేవలం ఇంటికే దువ్వాడ శ్రీని పరిమితం అయ్యాడు. దువ్వాడ శ్రీని కార్యకలాపాలని బయట ఉన్నటువంటి ఆమెతో సంబంధం ఉన్నటువంటి ఏవైతే మాధురి ఉందో ఆమె ఈ కార్యకలాపాలను కూడా బయట నుండి నడుపుతున్నారు. నిన్న దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడాను తన కొడుకు జరిగిన అన్యాయంపై రోడ్డెక్కి మీడియా ముందు కూడా రావడం లేదు. 30 ఏళ్ళుగా దువ్వాడ వాణి, ఆ పిల్లలు మనవరాళ్ళు, అదేవిధంగా శ్రీను ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి తల్లి కూడా ఈరోజు రోడ్డుపైకి రావడం, మరోవైపు బాహటంగా తనకు జరిగినటువంటి అవమానం అన్యాయాన్ని విషయంలో దువ్వాడ శ్రీనితో పాటే తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మాధురి ప్రయత్నం కూడా ముమ్మరవుతుంది. నిన్న దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లు కూడా స్పష్టం చేశారు. నా యావదాస్తిని కూడాను పిల్లలకి భార్యకి ఇచ్చేస్తాను, వారితో తెగదెంపులు చేసుకొని ఈరోజు విడాకులు ఇవ్వడానికి కూడాను నేను కార్యాచరణ రూపొందించాను. విడాకుల ప్రక్రియ కూడా ఓవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టిన దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆస్తులు ఇస్తాను అన్నటువంటి మాటల కంటే చేతల్లో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ చూపించడం లేదని చెప్పి వాణి కూడా బాహాటంగా ఆరోపిస్తుంది. ఎవరి ఆస్తి ఎవరికి ఇస్తారు, ఇదంతా కూడా తన స్వతార్జితం. భర్తగా ఆయన కొన్ని వ్యాపార వ్యవహారాల విషయంలో తన పేరిట ఆస్తులు రాసుకున్నటువంటి ఈ తరుణంలో ఆ ఆస్తి మా ఆస్తి మాకు ఇవ్వడానికి ఆయన ఎవరు అనే మధ్యన కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఆస్తుల వ్యవహారం ఉందో ఆస్తుల వ్యవహారం ఒక ఫ్యాక్టరీ 2 ఇళ్ళు 6 కోట్ల రూపాయలతో అధునాతంగా టెక్కల్లో నిర్మించినటువంటి ఇంట్లో ఆవాసం ఉంటున్నటువంటి దువ్వాడ శ్రీని పిల్లలు కూడాను
ఈమె అంటే మాధురితో ఉన్నట్టు వ్యవహారం తెలిసిన తర్వాత దువ్వాడ శ్రీని ఇంటికి రానివ్వకుండా చేశారు. 2 ఏళ్లుగా కుటుంబం నుండి దూరంగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీని ఎన్నికల ప్రక్రియలో భాగంగా 6 నెలల క్రితం ఎక్కడైతే హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారో అక్కడ తాత్కాలిక నిర్మాణంలో ఆయన ఆవాసం ఉంటున్నారు. అక్కడ నుండే వైసీపీ పార్టీ కార్యాలయం పేరుతో అక్కడ గృహప్రవేశం చేశారు. అనంతరం ఆయన అంటే ఉండడానికి అకామిడేషన్ అనేటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకున్నారు. అయితే ఆ ఇంట్లోనే మాధురితో పాటు ఉండడాన్ని మాత్రం జీర్ణించుకున్న వాణి పిల్లలు మాత్రం ఈరోజు వాణిని ఇక్కడ నుంచి అంటే టెక్కల్లో ఉండకూడదు, వాణిని తీసుకొని టెక్కలు విడిచి పలాస వెళ్ళిపోవాలని చూశారు. ఎందుకంటే దువ్వాడ శ్రీని కుటుంబం మొత్తం కూడా అన్నదమ్ములు తల్లి కూడా వీళ్ళంతా కూడాను టెక్కలు పలాస ఉంటున్నారు. ఒక్క దువ్వాడ శ్రీనే అప్పట్లో వాణి ప్రేమ వివాహం చేసుకొని టెక్కల్లోకి వచ్చి స్థిరపడడం జరిగింది. సంపదరావు రాఘవరావు 4 పర్యాలు హరిశ్చంద్రపురం టెక్కల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలు చేశారు. ఆ కుటుంబానికి చెందిన నేపథ్యంలోనే రాజకీయంగా ఈరోజు చూస్తే కనుక దువ్వాడ శ్రీని కూడాను 4 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు ప్రస్తుతం జడ్పీటీసీ అంటే టెక్కల్ జడ్పీటీసీగా ఉన్నటువంటి వాణి కూడాను ఈరోజు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఇదంతా కూడాను రాజకీయంగా ఈరోజు సంపదరావు రాఘవరావు పెట్టిన భిక్షగానే దువ్వాడ శ్రీని రాజకీయంగా ఎదిగారు. ఆ ఎదుగుదలను కూడాను కనీసం పట్టించుకోలేదు. ఈరోజు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి తాలూగా ఆశీస్సులు ఉన్నాయనే ఉద్దేశంతో కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు పిల్లలను కూడాను చెంత చేసుకునే పరిస్థితులు అయితే జరిగింది. కానీ ఏం చేయబోతున్నారు? నిన్న వాణి కూడా స్పష్టంగా చెప్పారు ఆమెకి ఏం కావాలన్న విషయం పైన క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు కూడా మా పేరు మీద రాసి ఇచ్చేయమనండి, మా ఆస్తి అది, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదు అని. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆస్తిని ఇచ్చిన తర్వాత ఆయన టెక్కలను వదిలి వెళ్ళిపోవాలా, లేకపోతే టెక్కల్లో ఉండొచ్చు అని ఆవిడ అనుకుంటూ ఉన్నారా? ఈ ఆస్తిని అంతటిని ఇచ్చేయడానికి దువ్వాడ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారా? రోహిత్ ప్రస్తుతం ఏదైతే కొత్త ఇల్లు నిర్మాణం ఉందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం కావచ్చు, ఆ డబ్బు కావచ్చు, ఇదంతా కూడాను పలాసలో వాణి పేరునున్నటువంటి స్థలం. అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకే టిక్కెట్ ఇస్తారనే ఉద్దేశంతో, ఎక్కడ ఎఫ్డివిటీలో కనుక ఆస్తులు ఎక్కువ చూపిస్తారనే ఉద్దేశంతో శ్రీనివాస్ తమ్ముడైనటువంటి బాబా భార్య పేరున ఆస్తి రాయడం జరిగింది. ఆస్తి రాసిన తరుణంలో ఆ ఆస్తి ఎందుకంటే ఒకవైపు వాణితో విభేదించడంతోనే తక్షణంకే తనకు ఒక నీడ కావాలి, టెక్కల్లో అకామిడేషన్ కావాలనే ఉద్దేశంతో వాణి రాసినటువంటి ఆ భూమిని అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడ ఇల్లు కడుతున్నారు. అంటే ఇది వాణి తాలూకా ఆస్తి, వాణికి సంబంధించిన స్థలం, వాణికి సంబంధించిన డబ్బులని మాత్రం ఆమె బాహాటంగా చెప్తుంది. ఇది నా ఆస్తి, నేను సంపాదించుకున్న ఆస్తి, నా ఆస్తికి వీరెవరు పెత్తనం, నా ఆస్తిలో ఉంటుండు, నేను నా స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటుండు, ఇంకొక వేరే మహిళతో ఉండడం ఎంతవరకు సమంజసం అని బాగా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఈ వివాదం నుండి బయటికి రావడానికి ఏకైక మార్గం వాణికి విడాకులు ఇవ్వాలన్నటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. మరోవైపు చూస్తే పిల్లలు ఇద్దరు కూడాను వారి పేలట కూడాను ఆస్తు రాయాలి. ఉన్నటువంటి పాతిళ్ళు ఏదైతే టెక్కల్లో ఉందో ఇటీవల 6 కోట్ల రూపాయలతో నిర్మించే ఆ ఇల్లు కూడా రాయాలి. ఇంటితో పాటు ఫ్యాక్టరీ లావాదేవీలు ఇవన్నీ కూడా రాసినా కూడాను టెక్కల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో దువ్వాడ శ్రీను మాధురితో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కనుక ఉంటే టెక్కల్లో మాకున్నటువంటి పలుకుబడి పరువు కూడాను తీసే విధంగా ఉంది. ఎందుకంటే మాధురిది కూడాను టెక్కలే అత్తవారు కావడం, ఆమెకు కూడా పరిచయాలు ఉండడం. శ్రీనివాసు మాధురి కనుక బయట తిరిగితే ఈరోజు దువ్వాడ వాణి పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద పాపకు హైందుకు వివాహం జరిగింది, అత్తింటి వారి నుండి కూడా వారికి వేధింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్న పాప కూడా మెడిసిన్ పూర్తవుతుంది, ఆమెకు కూడా సంబంధాలు వివాహం చేసే క్రమంలో ఇటువంటి పరిణామాలు ముందున్నటువంటి ఈ నేపథ్యంలో మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీను బాహాటంగా జంట పక్షుల్లో ఎలా తిరుగుతారు అని కూడా ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో వారి నుండి తప్పించుకునేందుకు యావదాస్తిని అయితే రాసేస్తానని చెప్తున్నటువంటి శ్రీనివాస్ ఎక్కడ కూడా రాసినట్టు రిజిస్ట్రేషన్ చేయించాం, దఖలు చేశామని చెప్తున్నారు. ఆ ప్రూఫ్స్ ఏవి కూడా మాకు ఇవ్వలేదని వాణి మాత్రం ఆరోపిస్తుంది. అటువంటివి ఏవైనా ఉంటే మాకు చూపించి వాటిని మాకు దఖలు చేసిన తర్వాత కొన్ని ఆస్తులను భార్య పిల్లలకి ఇచ్చేస్తాను అని, అది నిజమా అబద్ధమా? ఎందుకంటే దానికి దసరాలు దాఖలు చేయడం పెద్ద రోజుల తరబడి తీసుకోదు. వాటికి ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుంది, లేదా కొన్ని గంటల్లోనే అయిపోయే అవకాశం ఉంటుంది. దానికి నెలలు వారాలు జరిగే అవకాశం ఉండదు. ఆస్తులు పంపకం కావచ్చు, ఆస్తులు దఖలు చేయడం కావచ్చు, ఈ రెండిట్లో ఏవైనా కూడా ఇరు పక్షాలు ఏకీభావంతోనే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది.
దువ్వాడ శ్రీనివాసులు వారి పిల్లలకి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశానని చెప్పడంలో మాత్రం వాస్తవాలు అయితే మాత్రం ఎక్కడ కనిపించదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇటు పిల్లలు భార్యతో పాటు తను కూడా ఉండాలి. ఆస్తి లావాదేవీల విషయంలో ఇరు పక్షాలు ఏకీభావంతోనే ఈరోజు రిజిస్ట్రేషన్లో ఆస్తుల తాలూకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. మరి శ్రీనివాసరావు నేను ఆస్తులు పిల్లల పేరును రాశాను, భార్య పేరును కూడా రాశాను అని చెప్తున్నప్పుడు ఆ దస్త్రాలు చూపించడానికి ఎందుకు బయటికి రావట్లేదు? ఒకవేళ ఆ దస్త్రాలను నేరుగా కనీసం జిరాక్స్ రూపంలో వారికి ఇచ్చి ఇగో మీ ఆస్తిని మీకు దఖలు చేశాం,